నమస్కారం. నా పేరు చంటి. విశాఖపట్నం జిల్లా మోడల్ మండలం, మోడల్ దగ్గర మా విలేజ్. మేము ఇలాగా ఇన్నోవేటివ్ హాస్పిటల్ వెళ్ళి మెడికల్ క్యాంప్ పెట్టారు. ఆ మెడికల్ క్యాంప్ లో మేము కూడా అక్కడ యాదవ్ మీటింగ్ పెట్టారు. యాదవ్ మీటింగ్ కి మేము రావడం జరిగింది. ఆ యాదవ్ మీటింగ్ లో చూసేటప్పుడు ఇన్నోవేటివ్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ ట్రీట్మెంట్ మెడికల్ ఇన్నోవేటివ్ హాస్పిటల్ నేను మేడం దగ్గరికి వెళ్ళాము. మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి మేడం అడిగాం. అడిగిన తర్వాత పలం ప్రాబ్లం ఉన్నా డెంటల్ క్లినిక్ అందుకు కూడా క్లీన్ చేస్తామని చెప్పారు. మేము అదే ప్రాబ్లం మేడం గారు చెప్పాము. మాకు యాక్సిడెంట్ అయిందండి 2013లోను. యాక్సిడెంట్ అయినప్పుడు బాగా దెబ్బలు తగిలేయండి, పళ్ళకి కూడా బాగా ఇబ్బంది అయింది అని చెప్పాం. మేడం గారు వెంటనే చొరవ తీసుకొని డెంటల్ పరీక్షించారు. పరీక్షించిన తర్వాత పలానా డేట్ ఇచ్చారు. ఆ డేట్ ప్రకారం మేము వచ్చాము. వచ్చిన తర్వాత మేడం గారు ఇన్నోవేటివ్ హాస్పిటల్లో బాగా చూశారు. మేడం గారు మౌనిక మేడం గారు సొంత మనుషుల్లాగా ట్రీట్ చేస్తున్నారు. మేడం గారికి కూడా ధన్యవాదాలు. అలాగే హాస్పిటల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మేడం గారు నాకు చెక్ చేశారు. పళ్ళు చెక్ చేసినప్పుడు బాగా డ్యామేజ్ అయ్యి దానికి క్లిప్ ట్రీట్మెంట్ పెట్టాలని చెప్పారు మేడం గారు. ఆ ట్రీట్మెంట్ కి కూడా మేము కొంత సమయం పడుతుందని చెప్పారు. మేము కూడా పర్లేదండి వస్తామని చెప్పాం. దానివల్ల మేడం గారు మాకు బాగా ట్రీట్ చేశారు. ఇన్నోవేటివ్ హాస్పిటల్ యాజమాన్యానికి, ఇబ్బంది అందరికీ నమస్తే అండి.